హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రాగి పిండి పాత బెల్లం అండి దీంతో ఒక రెసిపీ చేస్తాను. దోశలో వేస్తాను. రాగి పిండి అండి, రెండు స్పూన్ల మైదా కూడా వేస్తున్నానండి. రండి, పాత బెల్లం వేస్తున్నాం. తగినంత సాల్ట్ వేస్తానండి. సాల్ట్ కొంచెం వేస్తానండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తానండి. పాత బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి. కరిగిపోయిందండి. ఇలా స్టవ్ వెలిగించుకొని రేకు పెట్టి దాని మీద నూనె వేస్తానండి. ఆల్రెడీ కాలింది అది. దాని మీద ఇలా వేస్తానండి దోశలాగా. మనకి అప్పటికప్పుడు తీయగా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తినడానికి కూడా బాగుంటుంది. దోశ కాలేటప్పుడు ఇలా చుక్కలు వస్తుందండి. కంగారు పడి తీసుకోకూడదు. ఇలా చుట్టూరు ఇలా అనాలి. చూడండి, కాలిపోయింది. అడుగున బాగా కాలింది దోరగా. స్టవ్ ఇలా స్లోలో పెట్టుకోవాలండి. స్పీడ్ పెడితే మాడిపోతుంది. చూడండి, తిరిగేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. చూడండి, రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా ఉందండి. పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తినచ్చు. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని. హెల్దీ ఫుడ్ అండి ఇది.